ఎమ్మెల్సీగా పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచినందుకు రాత్రి బగలు 6 నిమిషాలు కష్టపడి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఈ గెలుపు అంకితం వాళ్ళందరికీ అంకితం చేస్తూ ఉన్నాను. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ అయినా నిరుద్యోగ వృత్తి ఇస్తాని, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని వాళ్ళు కనీసం ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణం. దీని మీద వాళ్ళందరి తరఫున మండళ్ళ వాళ్ళ గొంతుకనై ప్రశ్నించి రాబోయే రోజుల్లో వాళ్ళ మెడలోంచి పని చేపిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో తీసుకుంటే 7,940 కోట్లు ఇవ్వాలి. విద్యార్థుల విషయంలో తీసుకుంటే ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంతవరకు రిలీజ్ చేయకపోవడం, కాలేజీలు దీని మీద డిపెండ్ అయ్యి ఎవరైతే కాలేజీలు ఉన్నారో వాళ్ళకి అమౌంట్ రాకపోవడంతో కనీసం ఎవరైతే లెక్చర్స్ ఉన్నారో వాళ్ళకి పేమెంట్ ఇవ్వకపోవడం దారుణం. విద్యార్థులకు కూడా సర్టిఫికెట్లు ఇవ్వకుండా పై చదువులు చదవలేక వాళ్ళు చదవలేకపోతూ ఉన్నారు. అదేవిధంగా మొన్నటికి మొన్న ఒకటి ఈ నిరుద్యోగుల విషయంలో 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణం. దీంతో 20 లక్షల నిరుద్యోగులు ఉన్నారు. అదేవిధంగా స్కాలర్షిప్ విషయంలో కూడా ఎక్కడ ఇవ్వడం లేదు. అదేవిధంగా యూనివర్సిటీ బీసీల విషయంలో తీసుకుంటే బీసీలు ఇంతవరకు నియమించకపోవడం,